హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మీ రాశి వచ్చే వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చివరిలో అందరూ చేయగలిగే ఒక ప్రత్యేక పరిహారం కూడా చెప్పబోతున్నాను. జూలై 2026 ప్రారంభం కాగానే జ్యోతిష్య ప్రపంచంలో చర్చనీయాంశంగా మారిన విషయం ఏమిటంటే ఈ నెలలో జరిగే గ్రహగోచారాలు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహస్థాన మార్పులను ఎంతో ప్రాముఖ్యంగా పరిగణిస్తారు. ఎందుకంటే గ్రహాల గోచారం వల్ల ప్రతి రాశిపై ప్రభావం ఒకేలా ఉండదు. కొందరికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు, మరికొందరికి ఓర్పు ప్రణాళిక అవసరం కావచ్చు. ఈ వీడియోలో జూలై నెలలో ముఖ్యమైన గ్రహస్థితులు నేపథ్యాన్ని తీసుకొని 12 రాశులపై సాధారణ జ్యోతిష్య ప్రభావాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం గుర్తుంచుకోండి. జ్యోతిష్య మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది, కానీ మన కృషి, నిర్ణయాలు, క్రమశిక్షణ కూడా జీవితంలో అంతే ముఖ్యమైనవి. మేషరాశి వారికి జూలై మొదటి వారం నుంచి పనుల్లో వేగం పెరిగినట్లు అనిపించవచ్చు. చాలా రోజులుగా వాయిదా పడిన కొన్ని విషయాలు ముందుకు కదిలే అవకాశం ఉంది. ఉద్యోగం, కార్యాలయంలో మీ పనిని గుర్తించే అవకాశాలు ఉండొచ్చు. కొత్త బాధ్యతలు వచ్చిన వాటిని ధైర్యంగా స్వీకరిస్తే మీ ప్రతిభను చూపించే అవకాశం లభించవచ్చు. ఆర్థికం, ఆదాయం విషయంలో స్థిరత్వం కనిపించవచ్చు. అయితే పెద్ద ఖర్చులు చేసే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. కుటుంబంలో చిన్న అపార్థాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడితే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం, అలసట, ఒత్తిడి పెరగకుండా నిద్ర, ఆహారంపై శ్రద్ధ పెట్టండి. వ్యాపారం, కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. ఒప్పందాల విషయంలో తొందరపడకండి. పరిహారం, మంగళవారం నాడు హనుమంతుడిని దర్శించి మీకు సాధ్యమైనంత మేరకు ఎర్ర పండ్లు లేదా ఆహారం దానం చేయండి. అనుకూల రంగు ఎరుపు, శుభ సంఖ్య 9. జాగ్రత్త, కోపంతో తీసుకునే నిర్ణయాలను తగ్గించండి. వృషభ రాశి వారికి జూలై నెలలో క్రమంగా అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. గతంలో చేసిన కృషికి గుర్తింపు రావడం ప్రారంభం అవ్వచ్చు. ఉద్యోగం, కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి గురించి చర్చలు జరగచ్చు. ఆర్థికం, ఆదాయం మెరుగుపడే అవకాశాలు కనిపించినా అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. కుటుంబం, ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. పెద్దల సలహా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం, తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. వ్యాపారం, పాత కస్టమర్ల ద్వారా ప్రయోజనం కలగచ్చు. పరిహారం, శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి తెల్ల పూలతో ప్రార్థించండి. అనుకూలమైన రంగు తెలుపు లేదా లేత ఆకుపచ్చ. శుభ సంఖ్య 6. జాగ్రత్త, ఇతరుల మాటలు విని వెంటనే పెట్టుబడులు పెట్టకండి. మిథున రాశి వారికి ఈ నెలలో కమ్యూనికేషన్, పరిచయాలు, కొత్త అవకాశాలు కీలక పాత్ర పోషించవచ్చు. ఉద్యోగం, కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త టీంతో పనిచేసే అవకాశం ఉండొచ్చు. ఆర్థికం, ఆదాయం పెరిగినా ఖర్చులను నియంత్రిస్తే పొదుపు సాధ్యమవుతుంది. కుటుంబం, సోదరులు లేదా బంధువులతో ఉన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్యం, మానసిక ఒత్తిడి తగ్గించడానికి కొంత సమయం మీకోసం కేటాయించండి. వ్యాపారం, ఆన్లైన్ లేదా కమ్యూనికేషన్ సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు రావచ్చు. పరిహారం, బుధవారం విష్ణు ఆలయాన్ని దర్శించి విద్యార్థులకు నోట్బుక్స్ లేదా పెన్నులు దానం చేయండి. అనుకూల రంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 5. జాగ్రత్త, తొందరపడి ఇచ్చే హామీలను తగ్గించండి. కర్కాటక రాశి వారికి జూలై 6 తర్వాత కొన్ని నిర్ణయాలను మళ్ళీ ఆలోచించే పరిస్థితులు రావచ్చు. తొందరపడకుండా ముందుకు వెళితే అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, కార్యాలయంలో కొత్త బాధ్యతలు రావచ్చు. పాత ప్రాజెక్టులు మళ్ళీ పూర్తి చేసే అవకాశం రావచ్చు. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టత అవసరం. ఆర్థికం, కొంతకాలంగా రావాల్సిన డబ్బు రావచ్చు. అయితే భావోద్వేగంతో ఖర్చు చేయకుండా ఉండటం మంచిదని జ్యోతిష్ల విశ్లేషణలు సూచిస్తున్నాయి. కుటుంబం, ఇంట్లో కుటుంబ సభ్యులతో సమయం గడిపితే అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. పెద్దల మాటలు వినటం వల్ల మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యం, మానసిక ఒత్తిడి పెరిగితే విశ్రాంతి తీసుకోండి. నిద్ర సమయాన్ని క్రమబద్ధంగా ఉంచండి. వ్యాపారం, కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకండి. పత్రాలను పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెంచుకోవడానికి రోజువారీ ప్రణాళిక ఉపయోగపడుతుంది. చేయదగిన పరిహారం, ప్రతి సోమవారం శివాలయాన్ని దర్శించి పాలు లేదా నీటితో అభిషేకం చేయండి. మీకు సాధ్యమైనంత మేరకు అన్నదానం చేయండి. అనుకూల రంగు తెలుపు లేదా లేత ఆకుపచ్చ. ధరించాల్సిన దేవుడు పరమశివుడు. శుభ సంఖ్య 2. శుభవారం సోమవారం. జాగ్రత్త, భావోద్వేగంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. సింహరాశి వారికి జూలై నెలలో గురుగ్రహ ప్రభావం సింహరాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశం ఉందని కొందరు జ్యోతిష్యులు భావిస్తున్నారు. ఉద్యోగం
పదోన్నతి, కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశాలపై చర్చలు జరగవచ్చు. మీ కృషికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికం ఆదాయం మెరుగుపడే సూచనలు కనిపించవచ్చు. అయితే వచ్చిన డబ్బును ప్రణాళికతో వినియోగించండి. కుటుంబం సభ్యులతో కలిసి ఒక శుభకార్యం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం, శరీరానికి విశ్రాంతి అవసరం. ఎక్కువ ఒత్తిడిని తగ్గించండి. వ్యాపారం, కొత్త పెట్టుబడుల ముందు నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కృషి ఫలించే అవకాశం ఉంది. చేయదగిన పరిహారం: ప్రతి ఆదివారం ఉదయం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి అనుకూలమైన రంగు బంగారు, పసుపు. ధరించాల్సిన దేవుడు సూర్యనారాయణ స్వామి. శుభ సంఖ్య 1. శుభవారం ఆదివారం. జాగ్రత్త: ఆత్మవిశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కన్యా రాశి వారికి జూలై 6 తర్వాత పనులను క్రమబద్ధంగా పూర్తి చేసే అవకాశాలు కనిపించవచ్చు. ఉద్యోగంలో మీ ప్రతిభను చూపించే అవకాశం ఉంటుంది. చిన్న తప్పులను కూడా జాగ్రత్తగా సరిచేసుకుంటే మంచి పేరు రావచ్చు. ఆర్థికం: ఖర్చులపై నియంత్రణ ఉంటే పొదుపు పెరిగే అవకాశం ఉంది. కుటుంబం, ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఏర్పడవచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం, జీర్ణక్రియ, ఆహారం అలవాట్లపై శ్రద్ధ పెట్టండి. వ్యాపారం, కొత్త కస్టమర్ల ద్వారా ప్రయోజనం కలగచ్చు. అయితే ప్రతి ఒప్పందాన్ని ఒకసారి పరిశీలించండి. విద్యార్థులకు చదువులో క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. చేయదగిన పరిహారం ఏమిటంటే ప్రతి బుధవారం విష్ణుమూర్తిని లేదా శ్రీ గణేశుని ప్రార్థించి విద్యార్థులకు పెన్నులు లేదా పుస్తకాలను దానం చేయండి. అనుకూలమైన రంగు ఆకుపచ్చ. దర్శించాల్సిన దేవుడు శ్రీ గణేశుడు. శుభ సంఖ్య 5. బుధవారం జాగ్రత్త: చిన్న విషయాలను ఎక్కువగా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండండి. తులారాశి జూలై 6 తర్వాత తులారాశి వారికి సమతుల్య ఆలోచన చాలా ముఖ్యమవుతుంది. ఈ కాలంలో తొందరపాటు కంటే ప్రణాళికతో తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందని జ్యోతిష్ల విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఉద్యోగం, కార్యాలయంలో మీ ప్రతిభను చూపించే అవకాశం రావచ్చు. గతంలో మీరు చేసిన పనికి ఇప్పుడు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు మర్యాదగా, స్పష్టంగా మాట్లాడితే మంచి ఫలితం పొందొచ్చు. ఆర్థికం, ఆదాయం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే పూర్తి సమాచారం తెలుసుకొని నిర్ణయం తీసుకోవటం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు వచ్చిన మీరు శాంతంగా వ్యవహరిస్తే అవి త్వరగా పరిష్కారం కావచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యం, విశ్రాంతి, తగిన నిద్ర, సమయానికి భోజనం చేయటం మంచిది. ఎక్కువ ఒత్తిడిని తగ్గించడానికి కొద్దిసేపు ధ్యానం చేయవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది. పాత బకాయిలు కూడా కొంతవరకు వసూలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సమయపాలన పాటిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. చేయదగిన పరిహారం: ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించి తెల్ల పూలతో ప్రార్థన చేయండి. మీకు సాధ్యమైనంత మేరకు పేదలకు బియ్యం దానం చేయండి. అనుకూలమైన రంగు ఏమిటంటే తెలుపు లేదా లేత గులాబీ. దర్శించాల్సిన దేవత మహాలక్ష్మి అమ్మవారు. శుభ సంఖ్య 6. శుభవారం శుక్రవారం. జాగ్రత్త: ఇతరుల మాటలు విని వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా మీ ఆలోచనలతో ముందుకు సాగండి. వృశ్చిక రాశి వారికి జూలై 6 తర్వాత ఓర్పు, ఆత్మవిశ్వాసం 2 అవసరం. కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగిన క్రమంగా అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్ల విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. కొందరికి కొత్త విభాగంలో పనిచేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఆర్థికం, ఆదాయం స్థిరంగా ఉండే సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులను తగ్గిస్తే పొదుపు పెరగచ్చు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంది. పెద్దల సలహా తీసుకుంటే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యం, పని భారం ఎక్కువైతే విశ్రాంతి కూడా తీసుకోండి. నీరు ఎక్కువగా తాగండి. సమతుల్య ఆహారం తీసుకోవటం మంచిది. వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. అయితే ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా ఆలోచించి తీసుకోండి. విద్యార్థులకు చదువుపై దృష్టి పెట్టితే మంచి పురోగతి కనిపించవచ్చు. చేయదగిన పరిహారం: ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమంతుని దర్శించి భక్తితో ప్రార్థించండి. అనుకూల రంగు ఎరుపు లేదా నారింజ. దర్శించాల్సిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. శుభ సంఖ్య 9. శుభవారం మంగళవారం. జాగ్రత్త: ఆవేశంలో మాట్లాడే మాటలను తగ్గించండి. అవి తర్వాత అపార్థాలకు కారణం కావచ్చు. ధనుస్సు రాశి వారికి జూలై నెలలో కొత్త అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. అయితే క్రమశిక్షణతో ముందుకు వెళితేనే వాటిని పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త బాధ్యతలపై చర్చలు జరగచ్చు. విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా కొన్ని మంచి వార్తలు రావచ్చు. ఆర్థికం: ఆదాయం మెరుగుపడే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. పొదుపు అలవాటు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కుటుంబం: ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడవచ్చు.
బంధువులతో సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఆరోగ్యం ఉదయం కొద్దిసేపు నడక లేదా యోగ చేయటం వల్ల శరీరానికి మనసుకు ఉత్సాహం కలగచ్చు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచించే వారికి కొత్త అవకాశాలు రావచ్చు. అయితే అనుభవం ఉన్నవారికి వారి సలహా తీసుకోవటం మంచిది. విద్యార్థులకు ఉన్నత విద్య పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. చేయదగిన పరిహారం: ప్రతి గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా శ్రీ సాయిబాబా ఆలయాన్ని దర్శించి పసుపు రంగు పూలతో ప్రార్థించండి. అనుకూలమైన రంగు పసుపు. దర్శించాల్సిన దేవుడు శ్రీ దత్తాత్రేయ స్వామి. శుభ సంఖ్య 3. శుభవారం గురువారం. జాగ్రత్త: పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో లేదా అనుభవం ఉన్న వారితో ఒకసారి చర్చించండి. మకర రాశి వారికి జూలై 6 తర్వాత క్రమశిక్షణ, ఓర్పు, సరైన ప్రణాళిక విజయానికి కీలకంగా ఉండొచ్చు. గతంలో చేసిన కృషికి ఫలితాలు కనిపించడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మీ కష్టానికి ఉన్న అధికారులు గుర్తించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కూడా కొన్ని అవకాశాలు ఎదురవ్వచ్చు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే సూచనలు కనిపించవచ్చు. అయితే అవసరం లేని అప్పులు చేయకుండా ఉండటం మంచిది. కుటుంబం సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యం: శారీరక అలసట నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతి తీసుకోండి. తగినంత నీరు తాగండి. వ్యాపారం: పాత కస్టమర్ల ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. ఒప్పందాలను ఒకసారి పూర్తిగా చదివి ముందుకు వెళ్ళండి. పరిహారం: ప్రతి శనివారం శని దేవాలయం లేదా శివాలయాన్ని దర్శించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. అనుకూల రంగు నీలం. దర్శించాల్సిన దేవుడు శనిదేవుడు లేదా పరమశివుడు. శుభ సంఖ్య 8. జాగ్రత్త: అవసరం లేని వాదనలకు దూరంగా ఉండండి. కుంభరాశి వారికి జూలై నెలలో కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు కనిపించే సమయం రావచ్చు. ఉద్యోగం: కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. టీంతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలను రావచ్చు. ఆర్థికం: ఆదాయం స్థిరంగా ఉండే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించండి. కుటుంబంతో ఆనందకరమైన వాతావరణం ఏర్పడవచ్చు. బంధువులతో అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్యం: ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టండి. ఒత్తిడిని తగ్గించడానికి ప్రతిరోజు కొద్దిసేపు నడవండి. వ్యాపారం: కొత్త పరిచయాల ద్వారా వ్యాపారానికి ఉపయోగపడే అవకాశాలు రావచ్చు. ప్రతి శనివారం పేదలకు నల్ల నువ్వులు లేదా మీకు సాధ్యమైనంత మేరకు ఆహారం దానం చేయండి. అనుకూల రంగు నీలం. దర్శించాల్సిన దేవుడు శనిదేవుడు. శుభ సంఖ్య 8. జాగ్రత్తగా: తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికగా ఉండండి. మీనరాశి వారికి జూలై 6 తర్వాత ఆధ్యాత్మిక ఆలోచనలు, కొత్త అవకాశాలు, కుటుంబ సహకారంతో పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఉద్యోగం: కొత్త బాధ్యతలు రావచ్చు. గతంలో చేసిన పనికి ఇప్పుడు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఆర్థికం: నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగచ్చు. ఆరోగ్యం: సమయానికి నిద్ర, తేలికపాటి వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవటం మంచిది. వ్యాపారం: కొత్త ప్రణాళికలు ప్రారంభించే ముందు పూర్తి సమాచారం సేకరించండి. పరిహారం: ప్రతి గురువారం శ్రీమన్నారాయణుడు లేదా శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించి పసుపు వస్త్రం లేదా పండ్లు దానం చేయండి. అనుకూల రంగు పసుపు. దర్శించాల్సిన దేవుడు శ్రీమన్నారాయణుడు. శుభ సంఖ్య 3. జాగ్రత్త: భావోద్వేగాలపై ఆధారంగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. జూలై నెలలో అందరికీ చేయదగిన సాధారణ ఆధ్యాత్మిక సూచనలు: ప్రతి ఉదయం సూర్యోదయం తర్వాత కొన్ని నిమిషాల ప్రశాంతంగా ప్రార్థన చేయండి. మీకు సాధ్యమైనంత మేరకు అవసరమైన వారికి సహాయం చేయండి. తల్లిదండ్రులు, పెద్దల ఆశీర్వాదం తీసుకోవటానికి ప్రయత్నించండి. వారానికి కనీసం ఒకసారి మీకు ఇష్టమైన దేవాలయాన్ని దర్శించండి. కోపం, తొందరపాటు, అనవసర ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే నేను చెప్పినట్టుగా సాధారణ జ్యోతిష్య విశ్లేషణల ఆధారంగా మాత్రమే. ప్రతి వ్యక్తి జీవితంలో ఫలితాలు వారి వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలను బట్టి మారవచ్చు. మీ రాశి ఏది? ఈ నెల మీరు ఏ విషయంలో ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, గ్రహ గోచారాలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం శ్రీ టుడే రాశి ఫలాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.